బ్రేకింగ్లో చూస్తున్నాం. యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై 4 బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ 25 మందిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై 4 బస్సులకు వరుసగా మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ మంటలు వరుసగా ఒకదానికొకటి బస్సులకు అంటుకోవడానికి కారణం ప్రధానంగా పొగమంచే అని చెప్పొచ్చు అంటారా? ఢిల్లీ ఆగ్రా ఏదైతే ఉందో ఇది ఎక్స్ప్రెస్ వే. సో ఈ ఢిల్లీ ఆగ్రాకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వేలో వెహికల్స్ అన్నవి చాలా ఫాస్ట్ గా వేగంగానే వెళ్తుంటాయి. అలా వెళ్ళేటటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే వేగంగా ప్రమాదం జరిగిందా లేకపోతే పొగమంచు వల్ల ప్రమాదం జరిగిందా అంటే రెండిటి వల్ల కూడా. అంటే పొగమంచు, తెల్లవారుజామున పొగమంచు, అందులోనూ ఢిల్లీలో ఆగ్రాకి సంబంధించినటువంటి హైవే ఏదైతే ఉందో వీటిలో ఈ రహదారిలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ క్రమంలోనే వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికి ఒకటి ఢీకొనడంతో మొదట 2 వెహికల్స్ ఢీకొన్నాయి. అలా ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ పొగమంచులో వెనక వైపు నుంచి వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా ఢీకొనడంతో వరుసగా కూడా ఈ ప్రమాదం అయితే సంభవించింది. జరిగినటువంటి ఈ ప్రమాదంలో 4 అయితే మృతి చెందగా చాలా మందికి గాయాలైతే అయ్యాయి. మొత్తం హైవేకి సంబంధించి ప్రమాదం జరిగింది అని తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూర్తిగా ఎర్లీ మార్నింగ్ లో ఇక లైటింగ్ తోనే మొత్తం అంతా వెహికల్స్ అంతా కూడా నడుస్తుంటాయి. కానీ ఆ లైటింగ్ ఉన్నా సరే పొగమంచు ఎక్కువగా ఉండడంతో ముందు పక్క ఏ వెహికల్ వెళ్తుంది, వెనక పక్క ఏ వెహికల్ వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి చాలా సీనియారిటీ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా కష్టతరం అవుతుంది. అటువంటి టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకునింది. ఒకదాని తర్వాత ఒకటి వెహికల్ ఢీకొనడంతో పూర్తిగా కూడా మంటలైతే చెలరేగాయి. చాలా వెహికల్స్ కూడా మొత్తం ప్రమాదంలో చిక్కుకొనిపోతాయి. ఎక్స్ప్రెస్ హైవే పైన ఇప్పటికీ భారీగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికల్స్ కూడా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకుని మొత్తం మంటలు అయితే ఆర్పడం జరిగింది. స్టిల్ నౌ ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే చాలా మంది గాయపడ్డారు. 4 మృతి చెందినట్టుగైతే సమాచారం. ముఖ్యంగా కేవలం 4 మృతి చెందారంటున్నారు, కానీ ఐ థింక్ మృతుల సంఖ్య పెరగచ్చు. ఎందుకంటే 4 బస్సులు ఢీకొన్నాయి అండ్ ప్రమాద తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. డెఫినెట్ గా అంటే ప్రమాదం అనేది పెద్దదే. అందులో జరిగినటువంటి ప్రమాదం అయితే చాలా పెద్ద ప్రమాదమే. కానీ జరిగిన ప్రమాదం ఏదైతుందో ఆ ప్రమాదంలో వెహికల్స్ ఢీకొనడం అనేది ఒకటైతే, ఢీకొన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెనక వైపు నుంచి ఢీకొన్న తర్వాత అందులో ఉన్నటువంటి వారు గాయపడినటువంటి వారు ఇంకో సంఖ్యలో ఉన్నారు. కానీ మృతి చెందినటువంటి వారి సంఖ్య మాత్రం 4 అని చెప్తున్నప్పటికీ కానీ కన్ఫర్మేషన్ లేదు. చనిపోయారు అనేది కన్ఫర్మేషన్ లేదు. కానీ మృతుల సంఖ్య తగ్గాలనే కోరుకుంటాం. ఇప్పటి వరకు మాత్రం గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారు. ఎవరైతే సీరియస్ ఇంజూరీ అయ్యారో వారిని మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. రైట్ నౌ అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మధు.